యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాగతం చెబుతూ పద్మ గారు ఈరోజు మీ ముందుకి మొత్తం ఆల్ మిక్స్ అంటే పట్లు అనుకోవచ్చు, ఫ్యాన్సీలు అనుకోవచ్చు, కాటన్స్, అన్ని రకాల చీరలతో ఒక్కొక్క ఐటము ఒక్కొక్క దాంట్లో ఉంది. అదే చీరలో మళ్ళీ ఇంకో కలర్ ఉందా అంటే కూడా నేను చెప్పలేను, ఇవ్వలేను కూడా. అన్ని సింగిల్ పీసులు, కొన్ని మాత్రం 2-3 చీరలు అలా ఉన్నాయి. వాటితో అంటే మంగళగిరి పట్టు, ఫ్యాన్సీ, బెనారస్ అన్ని రకాలతోటి మేము ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేసుకుంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. అలాగే నా ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేశానండి. దాంట్లో కూడా మీ పద్మ వ్లాగ్స్ అనే ఛానల్ వస్తాయి. అది కూడా మీరు చూసి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమన్నా కావాలంటే వాట్సాప్కి నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్కి వచ్చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ వచ్చేయండి. శారీ చూపిస్తాను. ఫస్టే మీకు చందేరి బిగ్ బార్డర్ శారీ, డిజిటల్ ఫ్లవర్స్ వస్తుందండి. ఇలాగా చీరలు ఇవి కలకత్తా ఐటమ్ అయితే ఇంచుమించుగా దొరుకుతాయి. ఇలాంటివి రకరకాల రేట్లో ఉంటాయి, రకరకాల క్వాలిటీల్లో ఉంటాయి. రేట్లను బట్టి క్వాలిటీని బట్టి రేటు కదా. నాకు మాత్రం మీరు ఏమన్నా అనుకోండి కానీ కొంచెం తక్కువ రేంజ్లోకి వెళ్ళి నేను చిన్న చీరలు అసలు కొనలేను. ఫస్ట్ నా జబ్బు అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. బిజినెస్ చేసేటప్పుడు అన్ని రకాలు ఇవ్వాలి, కానీ అసలు మనసు అంగీకరించదు క్వాలిటీ తక్కువ చీరలో చేయటం. ఇది బ్లౌజ్ వస్తుందండి, చిన్న ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. అలాగే అన్ని రకాలు చెప్పాను కదా. ఇది మంగళగిరి పట్టు. అంటే ఇది ఎప్పుడో ఉన్న చీర కాకుండా ఇలాంటి చీర కావాలని 2-3 అడగటం వల్ల నా దగ్గర ఉన్న పట్టు చీర ప్రింట్ వేయించి వచ్చాను. నెక్స్ట్ ఒక వీడియోలో కూడా అచ్చంగా మళ్ళీ మంగళగిరి పట్టు చీరలో చేస్తాను వీడియో. ఇదైతే చాలామంది అడిగారు, మేడం క్రీమ్ కలర్ మీద రోజ్ ఫ్లవర్లా గుత్తులుగా ఉంది, ఆ చీర కావాలి అని. ఆవిడ కొనుక్కున్నారంటే వాళ్ళు ఫ్రెండ్ ఎవరో అడిగారంట ఆవిడని. దానికోసం మళ్ళీ చేయించడం జరిగింది. ఇది ఆల్రెడీ, ఈ చీర అయితే ఆల్రెడీ మన దగ్గర ఉన్న చీరే. కొంచెం మరి ప్రింట్ కాస్ట్ ఎక్కువ, మళ్ళీ నేను కూడా వాళ్ళు అడిగిన రేట్లకి ఇవ్వలేనండి. దానివల్ల ఎప్పుడో ఎవరో వస్తారు, ఇది ఎవరింటికి వెళ్ళాలో వారింటికి వెళ్తుంది. ఇది హ్యాండ్లూమ్ చీర అండి, గోల్డ్ బార్డర్తో. ఇది పళ్ళు, అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. కొత్తగా వచ్చేవారికి అమ్మో రేటు అనిపించవచ్చు, కానీ వాడాక వదిలిపెట్టలేరు. క్వాలిటీ, కాంబినేషన్స్, మెటీరియల్ అన్నీ బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకటికి 100 సార్లు చెప్తున్నాను, నచ్చితేనే కొనుక్కోండి. ఏమంటారు. ఇది కూడా మంగళగిరి కాటను. ఇది గోల్డ్ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ ఇలా ప్రింట్. పళ్ళు ఇదే వైట్, దానికి ఇలా చుక్కలు బ్లౌజు. ఇదే ప్రింట్, ఇదే చీర మీద చాలా చీరలు వేయిస్తాను, ఇస్తూ ఉంటాను. అలాగే ఇది కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ అండి, బ్లాక్. వీటికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇది బ్లాక్ శారీ, పళ్ళు బ్లౌజు చూపిస్తాను. ఇది పళ్ళు అండి, ఇలాగా రెడ్, అదే ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. శారీ అంతా ఇలా బ్లాక్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది. హ్యాండ్లూమ్ చీర అండి ఇది. ప్రింట్ కాస్ట్ చాలా ఎక్కువ అండి మీకు ఇది చీర. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇది నేను ఎవరో తీసుకున్నారు, చందేరి బిగ్ బార్డరు. ఇందులో దొరుకుతాయి అని చెప్దామని చీర చూపిస్తున్నాను, పైన పెట్టాను. ఇది చందేరి బిగ్ బార్డర్ అండి. ఈ కలర్ ఏదైతే ఉందో కింద గ్రీను, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. మీరు కట్టుకున్న చీర బాగుంది పద్మ గారు అంటే ఇది టస్సరు శారీ అండి.
ఇంచుమించు నాకే 9000 పడిందండి. నమ్ముతారా మరి? చూడటానికి సిల్క్ చీరలా ఉంది. ఓకే, ఇంకా ఇక్కడికి వస్తే పట్టు. ఇది పౌటంచు శారీ అంత ఎలా ఉంటుంది. ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అదిగోండి ఇది బ్లౌజ్. ఇది నా అదే అలా అంటానే ఉంటాను. సరే, కుట్టించడానికి ఖాళీ దొరకట్లేదు. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, ఈ చీరలు అయితే అన్ని రకాల్లోనే ఇచ్చానండి. సింగిల్ పీస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంచుమించు చందేరి శారీ అనుకోవచ్చు. అదిగోండి గోల్డ్ జరీ, అదే లైన్స్. ఇది బ్లౌజ్ అండి. చిన్న అంటే ఆల్ ఓవర్ రన్నింగే ఇచ్చేసాడు బ్లౌజు. డాట్స్ వచ్చింది. ఓకేనా? ఓపెన్ చేస్తే చూసారా, పేపర్ కూడా పోలేదు ఇంకా. అది ఇవి సింగిల్ పీసులు ఉన్నాయి కాబట్టి నేను అమ్మిన రేట్ల కంటే కూడా కొంచెం చూసి డిస్కౌంట్ ఏమైనా చేసి ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టండి. నాకు అమెరికా నుంచి మళ్ళీ రాధిక గారి నెంబర్ మిస్ అయింది. వారు నా దగ్గర జాకెట్లు అవి కుట్టించుకుంటారు. మళ్ళీ వచ్చారు లైన్లోకి ఆవిడ. ఇది చందేరి బిగ్ చిన్న బార్డర్ శారీ అండి. ఇదిగోండి ఇది గ్రే కలర్ అండి. గ్రే అంటే బ్లాక్. వారికి నేనే బ్లౌజులు కుట్టించి పంపించాలన్నమాట రాధిక గారికి. వారికి అయితే ఇలాంటి సింగిల్ చీరలన్నీ యూజ్ అవుతాయి. చాలా రోజుల తర్వాత ఆవిడకి నెంబర్ ఏదో మారి నా నెంబర్ పోయిందంట. అసలు ఆ లింక్ కూడా దొరకలేదంట వారికి. అలాగే ఇది కూడా బనారస్ ఏమంటారంటే జరీ కాకుండా థ్రెడ్ వీవింగ్తో వచ్చింది. ఇది థ్రెడ్ వీవింగ్ ఇలా ఉంటుంది చీరంతా. ఇదే కలరు. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజు. బాగుంది కదా. ఏం కలర్ అంటారు దాన్ని? ఆనియన్ అనుకోవచ్చు. ఉల్లిపాయ కలర్. బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి చీరలు ఏమంటే డిగ్నిటీగా ఉంటాయి. మెత్తగా ఉంటుంది, కట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది కూడా పట్టు చీర. చీర అంతా ఈ పింక్ ఉంటుందండి సిల్వర్ లైన్స్తో. ఇది బార్డరు సేమ్ రిచ్ సిల్వర్తో పళ్ళు కనిపించిందా? అదే కలర్ ప్లెయిన్ బ్లౌజు. అదిగోండి ఇది బ్లౌజ్. ఇలా ఉంటుంది. స్క్రీన్ షాట్. అందులోనే ఇది గ్రే, అలాంటి పట్టులోనే. అది సిల్వర్ వచ్చింది కదా. ఇది అక్కడక్కడ గోల్డ్ ఇచ్చాడండి జరీ సింపుల్గా. అదిగోండి ఇది గ్రే అండ్ బ్లూ కాంబినేషన్. చాలా లైట్ వెయిట్ పట్టు, ప్యూర్ పట్టు అండి. దీన్ని మిక్స్డ్ సిల్క్ మిక్స్ కాదు. ఇది పౌటంచు. ఇది గోల్డ్ జరీ ఇచ్చాడు. సేమ్ అదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. నాకు చూడగానే ఈ కాంబినేషన్స్లో ఈ బ్లూలు నచ్చినాయి. ఎక్కువ బ్లూ కాంబినేషన్ తోటే కలర్లు తీసాను అనమాట. ఓకే, అలాగే ఇది కూడా బ్లూ కాంబినేషనే కానీ ఇది వేరే. మళ్ళీ ఇది బుట్టి వచ్చింది. ఇది మీనాకారి బుట్టి అంటారు. అలా బుట్టి వచ్చింది చూడండి చీర. ఇది పళ్ళు సిల్వరే. ఎంత బాగుందో, రిచ్ పళ్ళు. ఈ అఫీషియల్గా ఉన్నాయి, అడావిడిగా లేకుండా. ఇది బ్లౌజు. దీనిపైనే ఉంది రేటు 7,900. 7,900 అండి చీర. ఇంక ఇక్కడ మళ్ళీ మంగళగిరి పట్టు చీర. చెప్పాను కదా నేను ఆల్ మిక్స్ అని. ఒకే ఐటెం కాకుండా అన్ని రకాలు కలిసి వచ్చాయి. ఇదిగోండి ఇది పళ్ళు, అదే మస్టర్డ్ బ్లౌజు. ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ కాంబినేషను ఈ చీర చూశారు.
ఒక చీర నాకు నచ్చింది అనుకోండి, సపోజు ఒక్క చీర కొన్న 4 చీరలు కొంటానండి. యూట్యూబ్ ఛానల్లో ఒక్కరే కాదు కదా, చాలామంది ఉంటారు కదా. అది ఎలిఫెంట్, ఇదంతా గ్రీనరీగా ఉండి అడవిలాగా ఉంది. ఓకే, చాలా మంచి కాంబినేషన్. చూస్తాను, లేదంటే నెక్స్ట్ కుట్టించేస్తాను. బోళ్ళు ఉన్నాయి పండుగలు. నాకు మహాశివరాత్రికి చాలా పెద్ద ప్రోగ్రాం ఉంటుంది శివాలయంలో. తెల్లవార్లు ప్రోగ్రాం ఉంటుంది. పొద్దుట వెళ్తే మళ్ళీ రేపు పొద్దుటే వస్తాను ఇంటికి. ఇది కూడా మంగళగిరే. అది పౌటంచు, ఇది బ్లౌజు. ఎంత బాగుంచండి. అజ్రక్ ప్రింట్ అంటారండి ఈ ప్రింట్లని. ఇది కొంచెం కాస్ట్లీగా వచ్చిన చీరల మీద. ఇది ఇందాక చందేరి గ్రే చూపించాను, అది. వీటిని అజ్రక్ ప్రింట్స్ అంటారనమాట. ఓకేనా. అలాగే ఇది ఒకటి మంగళగిరి. ఇది పౌటంచు, ఇదే బ్లౌజు. సింగిల్ పీసులు ఉన్నాయి కాబట్టి, ఆప్షనల్ లేవు కాబట్టి కొంచెం చూసి ఇస్తాను. నా డైలీ కస్టమర్ అయినా పర్వాలేదు, నేను ఆల్రెడీ కొని ఉన్నా సరే కొన్నాం కదా అనుకుంటారు కదా, క్లియరెన్స్ చేస్తానన్నమాట. క్లియరెన్స్ అనుకోండి, కొన్ని అన్నీ కాదు, మళ్ళీ అన్నీ అనుకుంటారేమో. ఇది పట్టు చీర, ఇది పళ్ళు అండి. సేమ్ అదే పింక్. బ్లౌజ్ వస్తుంది. ఏది బ్లౌజు చూపిస్తా. అదిగో సేమ్ అదే పింక్ బ్లౌజు. శారీ అంతే ఇలా గ్రే గోల్డ్. నాకు ఇందులోనే గ్రీన్ అండ్ గ్రీన్ ఉందండి. సేమ్ శారీ గ్రీన్లో ఉంది. స్క్రీన్ షాట్. బాగుంది కదా చీర. అలాంటి దాంట్లోనే ఇది పెద్ద కంచి బోర్డర్లో ఇలా చీర అంతా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది. పైన చిన్న బార్డరు, కింద పెద్ద బార్డరు. ఇది కూడా రిచ్ పళ్ళు. అదిగోండి పళ్ళు, రిచ్ పళ్ళు. సేమ్ అదే బ్లూ ప్లెయిన్ బ్లౌజ్. అదిగోండి ఇది బ్లౌజ్, కానీ లోపలికి ఫోల్డ్ అయ్యి ఉంది. సేమ్ బ్లౌజు. ఇది పళ్ళు. బాగుంది కదా. ఇది కూడా నాదే. నాకు టైం దొరకాలి కానీ బోల్డ్ చీరలో కట్టుకోవచ్చు. చాలా బాగుంది కంచి బార్డర్తో. స్క్రీన్ షాట్. బాగుంది కదా. ఇవి ఇంత బార్డర్లు కొంతమంది ఇష్టపడతారు బాగా. అదిగోండి ఇలా గోల్డ్ బార్డరు. ఇది గ్రే కాంబినేషన్. అది పౌటంచండి. సేమ్ అదే గ్రే బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజు. అది పళ్ళు. శారీ అంతా ఈ బ్లూ ఉంటుంది. బాగుంది కదా. ఇది మంచి నీలిమందు బ్లూ లాగా, ఇంకు బ్లూలా ఉందండి. సిల్వర్ గోల్డ్ మిక్స్తో బుట్టీస్ వచ్చాయి. స్క్రీన్ షాట్. బాగుందా. ఇది నా అదే.
నాదే అన్నమ్మో, ఒకవేళ అంటే దానికే పోటీ పడుతున్నారు, మిగిలిన వదిలేసి. ఇది పళ్ళు అండి, సేమ్ అదే బ్లూ, అదిగోండి ఇదే బ్లూ బ్లౌజు. ఇది పళ్ళు, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇవి ఇమిటేషన్ కాదండి, ప్యూర్ పట్లు, మొత్తం సిల్వర్ గోల్డ్ వీవింగ్ అనమాట. చీర అంతా సిల్వర్ గోల్డ్. అదిగోండి చీర. కనిపించిందా? ఇలా ఉంది కదా. స్క్రీన్ షాట్ ఫాస్ట్గా చూపించట్లేదే, స్లో అయిపోయింది. ఇది వరకు అయితే ఇలా అనేసిదాన్ని, ఇప్పుడు చాలా స్లో అయిపోయాను. ఇది పౌటంచండి, సేమ్ అదే ఎల్లో. అదిగో ఇది బ్లౌజు, సిల్వర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా అలా ఉంటుంది. ఎంత పంచండి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషను. చాలా రిచ్గా ఉంది చీర, చాలా కాస్ట్లీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద చీరల బాగా బిగ్ బార్డర్ది ఎక్కువ రేటుదే కానండి, ఇవన్నీ మీకు 5 నుంచి 9 లోపు అలా ఉంటాయి చీరలు. 9 లోపు కాదు, 10 లోపు ఉంటాయి కొన్ని. పక్కెళ్ళిపోతున్నాను. ఇది అదే ఒకటి ఉంది ఇందులో, ఏది తీసుకోవాలో తెలియక పక్కన పెట్టా. ఇది గంధం కలర్ అండి, మంచి గంధం కలరు. ఇది కుప్పడం అంటారు, కుప్పడం చీర. ఇది పౌటంచు, సేమ్ అదే కలర్ బ్లౌజు. శారీ అంతా ఇలా బాగుంది కదా. ఇది బిగ్ బార్డర్. ఇందులో ఒక వైట్ అండ్ ఎల్లో చూపించాను. ఇప్పుడు కూడా ఆ వీడియో చూపించేసి, వైట్ అంటే బాగా మిల్క్ వైట్ కాదు కానీ మిల్క్ వైట్. ఇదే చీర సేమ్ కాంబినేషన్ అది. ఇది నేను దాచుకుని ఇంకా చీర బాధపడలేక ఈరోజు ఈ చీర పట్టుకొచ్చాను. ఇది రియల్గా పద్మగారి చీర అండి. ఇది మహాశివరాత్రికి కడదామని పెట్టుకున్నా. ఇది నిజాం బోర్డర్ లాగా ప్యూర్. ఇంచుమించు ఈ చీరలు కాస్ట్ ఎక్కువ అండి బాగా, ఎందుకంటే మొత్తం జరీ వీవింగ్ అనమాట చీరలో. అదిగో జరీ లైన్స్, చెక్స్, చీరంతా జరీ చెక్స్. అదిగోండి రిచ్ పళ్ళు కనిపించిందా. అదే సేమ్ బ్రౌన్ కలరే బ్లౌజు, చింతగింజ రంగు అండి, బిస్కెట్ కలరు చింతగింజ కలర్ కాంబినేషన్ ఇది. ఓకే, అది చీర బాగుందే, వేసుకుని చూస్తే బాగుండే, ఓపిక లేదు. బాగా నచ్చేసింది నాకు కూడా. స్క్రీన్ షాట్. అలాగే ఇది బనారస్ లాస్ట్ పీస్ అండి, నేను చూసుకోలేదు. మొన్న కూడా ఒక ఎల్లో ఉంటే లాస్ట్ అనుకున్నాను, కానీ ఇది ఇందులో కూడా చాలా కలర్స్ ఇచ్చాను. ఒక్కొక్క పీసు 2 చీరలు కొన్నాను బాగున్నాయని. ఇవి ఆడపిల్లలకు బాగుంటాయండి, 25 సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ వరకు చాలా బాగుంటాయి. అలానే బాగా ట్రాన్స్పరెంట్గా ఏముండదు. ఆనియన్ పింక్, సిల్వర్, మొత్తం చీర అంతా సిల్వర్ బుట్టి. ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజు, బెనారస్ జార్జెట్ శారీ అండి ఇది. ఇది జూట్ పట్టు, నేను ఎక్కువగా వాడి మెటీరియల్ ఇది. ఇది పౌటంచి వస్తుంది. శారీ అంతా అలా రెడ్ అండ్ గ్రీన్. ఓకే, ఇదే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చూపించడం చేతనవట్లేదు ఏంటో, ఇది వరకు ఇంచక్క చూపించేదాన్ని. దిష్టి తగిలేసింది ఎలా అయినా నాకు, బాగా తగిలేసింది, మామూలుగా తగలలేదు దిష్టి. ఇది చీర. ఆ బార్డర్ ఏదైతే ఉందో కలర్,
అదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందమ్మా, చూసుకోండి. నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. ఓకే, స్థాయి అంటే మనకి 2000 1500 ఆ స్థాయి కొనుక్కుందాం అనుకున్న వారు ఎవరు అసలు స్క్రీన్ షాట్ కూడా పెట్టొద్దు. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇది చందేరి బిగ్ బార్డర్. ఈ చీరలు ఆల్రెడీ చేశాను వీడియో. ఇలాగే ఉంటుంది చీర అంతా, మంచి గ్రీన్, అదిగోండి అలాగా. ఇది పౌటంచు, ఇదే సేమ్ బ్లౌజ్. ఓకేనా? నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ 1,00,000 సబ్స్క్రైబర్ చేసుకోవాలని. అది ఎప్పటికవుతుందో ఏమో. మొన్న నాన్ వెజ్ వీడియో చూశానండి. వాడు అన్నాడు సిల్వర్ బటన్ తీసుకోలేదంట వాడు, తర్వాత ఇంకో గోల్డ్ బటన్ వస్తుందంట, అది తీసుకోలేదంట. ఎందుకో నా సబ్స్క్రైబర్ కావాలి కానీ నాకు, నేను ఒకసారే డైమండ్ తీసుకుంటాను. ఈ చిన్న వాటికి నేను ఆశపడినంటే, ఆడొక చిన్నోడు చదువు లేదు ఏమి లేకుండా ఎక్కడో ఉన్న అబ్బాయి అంత బాగా పెద్ద ఆలోచించాడంటే మనం చిన్న వాటికి ఎంత ఆశపడిపోతామో కదా. అంటే గొప్ప ఫీల్ అవుతాం అనమాట, సిల్వర్ బటన్ వచ్చింది నాకు అని. వాడిని చూశాక అసలు సబ్స్క్రైబర్ మీద కానీ యూట్యూబ్ ఛానల్ మీద పెంచుకోవాలని కానీ ఈ కోరికలన్నీ ఆగిపోయాయండి నాకు. నాన్ వెజ్ నేను వీడియోలు ఆపేస్తున్నానని పెట్టాడు తమ్నేల్. వాడిని చూసి మూడు ఛానల్స్ ఉన్నాయంట. బోల్ డబ్బులు దాచుకున్నాను కానీ నన్ను నేను మర్చిపోయి బతికేసాను యూట్యూబ్లో పడిపోయి. నాకంటూ పర్సనల్గా జీవితం లేదు అసలు అని స్టోరీ చెప్తే చాలాసేపు నిజమే అనిపించింది. ఇంక యూట్యూబ్లో పడిపోయి ప్రపంచాన్ని మర్చిపోయాం. ఇంక ఇది ఒక్కటే వీడియోలు చేసేసుకోవటం, జనాలు ఏం కామెంట్లు పెట్టేశారో ఏం చేశారో ఇంక నిజంగానే పర్సనల్ అయిపోయి వదిలేసాం బాబాయ్ యూట్యూబ్లోకి వచ్చాకనే. ఇవన్నీ చందేరి బార్డర్లు అండి. ఊరికే గబగబా చూపించేస్తానే, కబుర్లో పడితే స్లో అయిపోతాను. ఎంత బాగుందో కాంబినేషన్, అసలు చాలా బాగుంది. అదిగో అది బ్లౌజు కలర్ కాంబినేషను వండర్గా ఉంది. అసలు ఇప్పుడు కొత్తగా ఇలా కూడా కాంబినేషన్ ఉంటుందా అనిపించింది. ఎంత బాగుంది చూడండి. ఈ పళ్ళు చూడండి, బార్డర్ ఎంత బాగుందో, కంచి బార్డర్. ఓకే, నిజంగానే నాకు కళ్ళు తెరిపించడానికి చూసేనేమో అనిపించింది. ఏయో చేసేయాలని తాపత్రయం నాకు. ఏం చేయలేను, ఏదో చేసేయాలి కానీ ఏం చేయలేను, అక్కడే ఉంటాను. మా గురువుగారు చెప్పేవారు, కబుర్లు కోటలు దాటేస్తాయి, కాళ్ళు గడపలు దాటవనివారు అస్తమానుని. ఆలోచనలు ఊళ్ళేగెత్తాయంట చెప్తా ఉండేవారు. అలాగే ఉంది నా పరిస్థితి కూడా. ఏదో చేసేయాలని కానీ అక్కడే ఉన్నాను. ఇవన్నీ చందేరి బిగ్ బార్డర్లు ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ మంగళగిరి షిబోరి ప్రింట్తో కంచి బార్డర్. ఓకే, బిగ్ బార్డర్. మీకు ఆల్రెడీ ఈ చీరలు చాలాసార్లు చూపిస్తాను. ఈ బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో, ఈ ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్, అదే బ్లౌజ్ వచ్చి ఇలా బిగ్ బార్డర్ హ్యాండ్కి ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? స్క్రీన్ షాట్. ఇది బెనారస్ రెడ్. ఇంక ఈ ఓపెన్ చేయలేను, ఏమనుకోకండి. ఇది శారీ అంతా, ఇది పళ్ళు. ఇవి పదే చూపిస్తుంది అనుకుంటారేమో. ఒక్క చీర కొని నాకు బాగా నచ్చేసి ఒక్క చీర కొనలేదండి, అందుకు ప్రతి వీడియోలో ఒక్కో చీర వస్తుంది. ఓకే, సేల్ అవ్వక చూపిస్తున్నాను అనుకోకండి. కొన్ని మాత్రం చాలా చీరలు కొని ఉన్నాను అనమాట, నాకు నచ్చేసి అక్కడ కళ్ళకి. ఇప్పుడు అర్థమైంది, ఓహో కొనకూడదు అలాగా, దాని బదులు ఇంకో దానికి వెళ్ళొచ్చు కదా, ఇంకో వెరైటీకి. మోడల్కి రెండే కొనుక్కుంటే బెస్ట్, మనం ఫ్రీ అవుతాం అనిపించింది. ఇది కూడా బెనారస్ బ్లాక్. ఇది ఏదైతే పళ్ళు ఉందో జకాడ్, అదే బ్లౌజ్ ఉంటుందండి. అదిగో ఫుల్ జకాడ్ బ్లౌజు. ఓకేనా? కాఫర్ జరీ, ఇది కాఫరు, రాగి కలర్, భలే ఉంది కలర్ కదా, రాగి. అలాగే ఇవి కూడా, ఇవి ప్రతి వీడియోలో వస్తాయని కొద్ది. ఎన్ని చీరలో నేను గ్రే కొనుక్కున్నాను, ఇందులో గ్రే కుట్టించుకున్నాను బ్లౌజు. ఇదిగోండి, ఎవరి ఆలోచనలు వాళ్ళే అనుకోండి, కానీ
నాన్ వెజ్ వీడియో చూశాక నాకు అనిపించింది నిజమే కదా, మనల్ని మనం కోల్పోయి ఏదో చేసేస్తున్నాం అనుకుంటూ అసలు విషయాన్ని వదిలేసుకుని ఈ యూట్యూబ్ వెనకాల పరిగెట్టేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది. నాదైతే ఇంకా బిజినెస్ ఛానల్ అండి, నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, సలహాలు సూచనలు ఇచ్చే ఛానల్ కూడా కాదు. నాది ఎంతసేపు నాది బిజినెస్ ఛానల్. నేను సబ్స్క్రైబర్స్ వచ్చారా చూసారా ఇవన్నీ చూసుకోవట్లేదు, కానీ అడగటం యూట్యూబర్గా ఒక ధర్మం కాబట్టి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నచ్చితే చేసుకోండి అమ్మా, లేదంటే పర్వాలేదు. కొంతకాలం అయ్యేటప్పటికి ఏ పని పట్లైనా బోర్ వచ్చేస్తుంది, నాకు కూడా చాలా బోర్ వచ్చేసింది. ఎందుకంటే కొన్ని వీడియోలు చూసేసి చిరాకు వచ్చేసి ఇంక యూట్యూబ్లోంచి బయటకు వచ్చేయాలా అనిపిస్తుంది అనమాట. వచ్చేయాలా అంటే సడన్గా వచ్చేస్తాను, ఆశ్చర్యపోక్కర్లా. కానీ 1 లక్ష సబ్స్క్రైబర్ వరకు రావాలని ఇంత ఛానల్ పెట్టాం కదా అని ఆలోచిస్తూ ఆగాను అనమాట. గబగబ మరి సబ్స్క్రైబ్ చేసేయండి, 1 లక్ష అయిపోయాక నేను ఇంక కనిపించను మీకు. ఇది పౌటంచు, ఇది బ్లౌజు. ఈ చీర ఈ వీడియో తీసేసి వెంటనే వీడియో రిలీజ్ అయిన వెంటనే చూసుకుని బ్లౌజ్ కుట్టించేస్తాను. ఇంక నెక్స్ట్ వీడియోలో ఈ చీర రాదండి. ఇంకా లాస్ట్ పీసు సింగిల్ పీసు. ఇది కూడా బెనారస్ సారీ అండి. ఇంక ఇవి మీకు ఓపెన్ చేయని అవసరం లేదు. ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది, కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, చేతికి ఇంత బార్డర్ కూడా ఉంటుంది. మంచి పింక్ గ్రీన్. ఇంక ఈ చీర కూడా అంతే, ఈ వీడియో తర్వాత మళ్ళీ ఈ వీడియోలో ఇంక ఈ చీర రాదు. ఇది కూడా నేను 3 ట్రిప్పుల నుంచి కుట్టించుకుందాం అంటూ చీరలు ఎక్కువైపోయి ఇది పౌటంచు. ఈ బ్లౌజు వదలలేను, అమ్మలేను, నేను కుట్టించుకోలేను అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఈ సారీ మాత్రం ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇది చేతికి చిన్న బార్డర్ ఇచ్చాడు. శారీ అంతా ఇలా ఉంది, చాలా బాగుంది కదా. ఇది నాదే స్క్రీన్ షాట్, నాదే అని స్క్రీన్ షాట్ అన్నారేంటి అనుకోకండి. ఇది కూడా నేను ఇక్కడ ఇవన్నీ నా చీరలేండి, ఊరికే సరదాగా మీకు చూపించాలని. ఇది చందేరి శారీ అండి, ప్యూర్ చందేరి. ఇది పౌటంచు. ఇదే రన్నింగే బ్లౌజ్ ఇచ్చాడు, ప్లెయిన్ అంతే, చేతికి బార్డర్ ఉండి చీర అంతా ఆల్ ఓవర్ ఇలాగా గోల్డ్ బుట్టి. నేను ఈ బ్లౌజ్కి వెళ్ళనండి, ఇలా ఈ వారనున్న ఈ కలర్ రాశీలకు తీసుకుని బ్లౌజ్ కుట్టించుకుంటా. బాగుంది కదా, చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. ఇలా వేసుకుని చూస్తే కానీ కాస్ట్లీ చీర అండి, తక్కువ రేట్లు కాదే. ఒకవేళ తక్కువ అనుకుని స్క్రీన్ షాట్ పెడతారేమో, పెట్టకండి. ఊరికి సరదాగా చూపిస్తున్నాను, అమ్మటానికి కాదు. అది ఈ 3 చీరలు నాయేనండి. ఇది కూడా నాదే, నేనే ఆన్లైన్ బుక్ చేసుకుంటాను ఈ చీరలు. ఇది కాదు, ఇది ఫస్ట్ ఇందాక బుట్టితో చూపించాను. ఇది బ్లౌజ్ అండి. నాకు ఈ చీరలు చాలా ఇష్టం. ఇది ఖాదీ రాసిల్కంట, ఖాదీ టసర్, ఖాదీ రాసిల్క్ కాదు, ఖాదీ టసర్. బాగుంది కదా, స్క్రీన్ షాట్. క్రీమ్ కలర్లో ఎక్కువ ఇష్టం ఈ చీరలు. ఇందులో నాకు 4 చీరలు ఉంటాయి, ప్రింట్లు వేసుకుని పెయింటింగ్ వేయించుకుని. ఇంకా లాస్ట్ వన్ ఇది కంచి పట్టు చీర అండి. నాకు ఒక హిందీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజ్లో దొరికారు, ఇన్స్టాగ్రామ్ పింట్రెస్ట్లో ఎక్కడో చూసి ఆవిడ పేజ్ పట్టుకుని నేను పెయింటింగ్ వేయించుకున్నాను ఆవిడతో పంపించి. అది కూడా వారు హ్యాండ్ పెయింట్ ఫ్రీ హ్యాండ్ అనమాట. అట్లా ఇది ప్యూర్ కంచి పట్టు చీర అండి. అదిగోండి ఇలాగా బాగుంది కదా, ఆల్ ఓవర్ అలాగా ప్రింట్. అంటే నాకు ఈ ప్లెయిన్లు ఎక్కువైపోయినాయి అని చెప్పేసి ప్రింట్ వేయించాను సరదాగా. దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్కి ఏమన్నా ఏమంటే ఫుల్ అయిపోతుందమ్మా వద్దనేసి బ్లౌజ్ వదిలేశారు. ఇది కూడా నాదే. ఓకే, ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే
స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీ పద్మ వ్లాగ్స్ అనే ఛానల్ ఉంది. అక్కడ కూడా మీరు చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.